హలో అమ్మా. లాస్ట్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు కదా పాయింట్స్ని ఎలా లొకేట్ చేయాలి అదంతా. ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటారంటే వన్ ఎక్సర్సైజ్ సమ్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక రియాన్ అనే అబ్బాయి రూమ్ మోడల్ ఇచ్చారు. ఈ మోడల్ ఎలా ఇచ్చారు అంటే ఇంకొక ఒక స్కేల్ ఉందన్నమాట. అంటే 1 సెంటీమీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కదా, 1 సెంటీమీటర్ 1 ఫుట్ తీసుకుని ఈ మోడల్ అయితే తయారైంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం సమ్ సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ D1 R1 represents the door of Rian's room, how far is the door from the left wall, which is y axis? లెఫ్ట్ వాల్ ఇదేమో ఫ్రంట్ వాల్ అనుకుందాం. ఈ లెఫ్ట్ వాల్ y యాక్సెస్ నుంచి ఈ డోర్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని అన్నారు. ఇదే D1, ఇది R1. సో D1 R1 ఈజ్ ద రూమ్ డోర్. ఓకే, ఈ D1 ఎంత, ఈ డోర్ ఎంత డిస్టెన్స్లో ఉంది వాల్ నుంచి అంటే 8 డిస్టెన్స్లో ఉంది, అంతే కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏం రాస్తారు, 8 feet away from y యాక్సెస్. తర్వాత నెక్స్ట్ బిట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్. సో 0, x యాక్సిస్ నుంచి ఎక్కడ ఉంది 0 కదా. సో 0 foot ఫ్రమ్ x axis. Okay, now second bit. Second question, what is the coordinates of D1? లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు. ఏదైనా ఒక పాయింట్ ఉంటే దానికి ఎలా కోఆర్డినేట్స్ రాయాలి. సో D1 కోఆర్డినేట్స్ ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, x యాక్సిస్ మీద దాని నెంబర్ 8, తర్వాత ఏం చూసుకోవాలి y యాక్సిస్ మీద దాని నెంబర్, అదెంత 0. నెక్స్ట్ ఇఫ్ R1 ఈజ్ ద పాయింట్, థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో R1 ఈజ్ ఎ పాయింట్ 11.5, 0 అంటే ఎక్కడుంది అది 11.5, 0. ఓకే, హౌ వైడ్ ఈజ్ ద డోర్ అన్నది. ఇప్పుడు ఇది డోర్ కదా, ఈ డోర్ ఎంత విడ్త్లో ఉంది, దీని విడ్త్ ఎంత అని అడిగారు అనమాట. ఈ విడ్త్ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి, ఆ రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఏంటో కనుక్కోవాలన్నమాట. అంటే ఇప్పుడు D1 R1 డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. ఆ డిస్టెన్సే రూమ్ విడ్త్ అవుతుంది. సారీ, రూమ్ కాదు, డోర్ విడ్త్. అదేంటి అంటే, సో D1 ఏంటి 8, 0, R1 ఏంటి 11.5, 0. కాబట్టి 11.5లోంచి 8 మైనస్ చేస్తే యూ విల్ గెట్ ద విడ్త్ ఆఫ్ ద డోర్. సో 11.5 minus 8 is equal to 3.5. 3.5 feet ఉంటుంది అన్నమాట ఈ డోర్ విడ్త్. సో ఇంకో నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ ఇంకా ఇచ్చారు ఇలాగా. డూ యూ థింక్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ విడ్త్ ఫర్ ద రూమ్? ఎస్, ఇట్ ఈస్ కంఫర్టబుల్. If a person with wheelchair wants to enter the room, will she able to do it easily? ఇప్పుడు వీల్ చైర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఈజీగా ఎంటర్ అవుతారో లేదో అని అడిగారు. సో దానికోసం వీల్ చైర్ ఎంత విడ్త్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. వీల్ చైర్ విడ్త్ నార్మల్గా చూసుకుంటే ఒక 24 ఇంచెస్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 feet. ఓకే, 2 feet. సో ఇది ఎంత ఉంది, రూమ్ విడ్త్ 3.5 feet ఉంది కాబట్టి ఇది 2 feet కాబట్టి ఈజీగా అదే ఎంటర్ అయిపోతుంది. సో ఎస్ అని రాసు. ఇది థర్డ్ బిట్ కంటిన్యూషన్. ఫోర్త్ బిట్లో సో B1 ఇచ్చారు 0,1.5 అండ్ B2 0,4. ఇక్కడ ఉంది B1 చూసుకోండి. B1 0,1.5, B2 ఏమో 0,4. ఈ పాయింట్స్ రిప్రజెంట్స్ బాత్రూమ్ డోర్ అని చెప్పారు. బాత్రూమ్ డోర్ అవుతే ఇప్పుడు ఏం చేయాలి, ఈ బాత్రూమ్ డోర్ నేరోవరా కాదా అని అడిగారు. నేరోవరా వైడరా దేనికన్నా, ఈ రూమ్ డోర్ కన్నా. రూమ్ డోర్ ఎంత 3.5. సో ఇప్పుడు దీని విడ్త్ ఎంతో కనుక్కుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది విడ్త్, ఇది నేరోవరా వైడరా అని. ఇప్పుడు విడ్త్ ఆఫ్ బాత్రూమ్ డోర్.
ఎంత అవుతుంది 4 మైనస్ 1.5 చేయాలి అంటే ఎంత 2.5 ఫీట్. సో ఇప్పుడు చూడండి ఇది 2.5 వచ్చింది, ఇదేమో 3.5 వచ్చింది. కాబట్టి ఏది నారోవర్? బాత్రూమ్ డోర్ ఇస్ నారోవర్ అని రాసింది. అంతే.